హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా హిట్ మూవీ జైలర్. ఈ మూవీ ఎంత పెద్ద సంచలనం అయిందో అందరికీ తెలుసు. చాలా ప్రేక్షకుల సంఖ్య మెల్లగా అంటే చాలా ఇదిగా పెరుగుతూ వస్తోంది. అండ్ బీస్ట్ మూవీకి డైరెక్షన్ వహించినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ఒక సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్టైనర్గా కూడా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మొన్న రిలీజ్ అయింది. మరి అలాగే అంతే స్థాయిలో పాజిటివ్ టాక్తో కూడా దూసుకుపోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అఫ్కోర్స్ ఇదొక మల్టీ స్టారర్ మూవీగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అండ్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, అలాగే బాలీవుడ్ సూపర్ హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జాకీ ష్రాఫ్, తెలుగులో అయితే పాపులర్ ఆర్టిస్ట్ అయిన సునీల్, ఇలా ఒక మల్టీ కాంబోగా తెరకెక్కినటువంటి ఈ మూవీ రజనీకాంత్ యాక్షన్ సూపర్ అని, అలాగే సీన్స్ అన్ని చాలా బాగా క్రియేట్ చేశారని, సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులంతా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతున్న తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయట చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే అసలు ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ కూడా నటించాల్సి ఉందట. మీరు స్టన్ అయ్యారు కదా? ఎస్, ఎందుకంటే ఇంత హిట్ అయిన ప్రేక్షకుల్లో బాగా దూసుకుపోతున్నటువంటి ఈ మూవీలో బాలకృష్ణకు కూడా ఒక పాత్ర అనుకున్నారట. కానీ ఆ రోల్ అలా మిస్ అయిందని తెలుస్తోంది. ఎందుకంటే ఒకసారి ఆ వివరాలు మనం చూస్తే కనుక రజనీకాంత్కు జైలర్ సినిమా మంచి సక్సెస్ ఇవ్వడం మనకు తెలుసు. అటు బీస్ట్ మూవీతో విమర్శల పాలైనా కూడా నెల్సన్ దిలీప్ కుమార్కు సైతం ఈ మూవీ మంచి సక్సెస్నిచ్చింది. ఇక జైలర్ మూవీ మొన్న థియేటర్లకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. వచ్చిన మొదటి రోజే 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా రాబట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి అంటే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మంచి పాజిటివ్ టాక్తో కూడా దూసుకుపోతోంది. ఇక ఈ మూవీలో రజనీ సరసన రమ్యకృష్ణ నటించారు అండ్ హీరోయిన్గా తమన్నా కూడా నటించారు. అలాగే ఈ మూవీలో వసంత రవి, యోగిబాబు తదితరులంతా కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్లు కూడా ఈ మూవీలో క్యామియో రోల్స్ పోషించి మంచి అప్లాస్ తీసుకొచ్చారు ఈ మూవీకి. ఇది కూడా ప్లస్ అయిందని చెప్పచ్చు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాలో బాలయ్య పాత్ర అసలు ఎలా మిస్ అయ్యింది అనేటువంటి విషయంపై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇటీవల. చాలామంది జైలర్ ఏమైనా మల్టీ స్టార్ చిత్రమా అని ముందు అనుకున్నారని కూడా ఆయన వెల్లడించారు. కానీ రజనీకాంత్ మాత్రం స్క్రీన్పై కనిపిస్తే చాలు ఫుల్ జోష్ ఉంటుంది అనుకుని అందుకే ఈ మూవీని ఒక మల్టీ స్టారర్గా తెరకెక్కించలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జైలర్ మూవీలో మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ కోసం శివరాజ్ కుమార్ని కానీ మోహన్ లాల్ వంటి హీరోలను కానీ తాము పెట్టామని కూడా ఆయన తెలిపారు. అయితే ముందుగా ఈ మూవీలో పవర్ఫుల్ అండ్ సూపర్ స్టార్ అంటే సూపర్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఒక పాత్రలో చేయిస్తే బాగుంటుందని మేమైతే ఖచ్చితంగా డిస్కస్ చేసుకున్నాం. కానీ అది ఎందుకో ఆ పాత్ర సెట్ అవ్వలేదు, మాకే అంతగా నచ్చలేదు ఆ పాత్రతో ముందుకు వెళ్ళడం. అందుకే ఆ పాత్రను కూడా మేము ఇందులో పెట్టలేకపోయాం. జైలర్ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఖచ్చితంగా బాలయ్య గురించి మాకు ఆలోచన కూడా వచ్చిందని వివరించారు. జైలర్ స్క్రిప్ట్ పూర్తయ్యాక బాలయ్యను తీసుకోవాలన్న పాత్ర సరిగ్గా రాలేదని, అంటే ఆ పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఎలివేషన్స్ కానీ ఆ సన్నివేశాల రూపకల్పన కానీ సరిగ్గా రాలేదని స్పష్టం చేశారు నెల్సన్. అందుకే ఆ పాత్రలో ఉన్న బాలయ్యని నటింప చేయడం కరెక్ట్ కాదు అనిపించి ఆయన్ని తీసుకోలేదంటూ కూడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ వెల్లడించారు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో బాలయ్యతో సినిమా చేస్తానేమో అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య కనుక జైలర్ మూవీలో నటిస్తే అసలు ఏ లెవెల్లో ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు అభిమానులంతా కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు. అసలు రజనీ ప్లేస్లో బాలయ్య ఉండుంటే కూడా ఈ సినిమా బాక్స్ బద్దలయ్యేదని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు. గోపీచంద్ మల్లేన్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఈ మూవీ చేసుంటే భలే బాగుండేదని కూడా ప్రేక్షకులంతా అండ్ బాలయ్య బాబు అభిమానులు కూడా అంటూ ఉన్నారు. ఇదేమైనా బాలయ్య రజనీ స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి ఛాన్స్ మిస్ అయ్యాం. అండ్ చూడాలి మరి భవిష్యత్తులో ఈ కాంబోలో మూవీ వస్తుందో లేదో. మొత్తానికి ఒకవేళ బాలయ్య క్యారెక్టర్ కానీ జైలర్ మూవీలో పెట్టి ఉంటే కనుక కలెక్షన్ల సునామీ క్రియేట్ అయ్యి ఉండేదని కూడా అభిమానులు అంటూ ఉన్నారు. అండ్ ఒకవేళ పెట్టి ఉంటే కనుక శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్లోనా, మోహన్ లాల్ క్యారెక్టర్లోనా, లేకపోతే జాకీ ష్రాఫ్ క్యారెక్టర్లోనా, లేదా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఉండేవాడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అనేది కూడా విపరీతంగా అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులకి అటు తమిళ ప్రేక్షకులకి కూడా ఒక అద్భుతమైన అవకాశం మిస్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్తో పవర్ఫుల్ బాలయ్య కాంబోలో ఒక సినిమా అయితే మిస్ అయ్యామని చెప్పచ్చు.